లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం యూట్యూబ్ లో మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయగలరు. సీనియర్ నటుడు చలపతిరావు అమ్మాయిలపై ఆడియో ఫంక్షన్ లో చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో సంచలనంగా మారాయి. ఇప్పటికే బహిరంగంగా ఆయన క్షమాపణలు కోరి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి ప్లీజ్ అని అన్నారు. కొందరు సినిమా నటీనటులు ఆ మాటల్ని ఖండిస్తూ వీటిని ఇక్కడితో ఆపాలని కోరారు. మహిళా సంఘాలు ఆయనపై కేసులు నమోదు చేశాయి. అయితే తన తండ్రి చేసిన కామెంట్స్ పై ఆయన తనయుడు, నటుడు, దర్శకుడు అయిన రవిబాబు ఈ విధంగా స్పందించారు. మా నాన్నకి ఈ వయసులో మదిపిచ్చి ఎక్కువైంది, అందుకే ఆ వ్యాఖ్యలు చేశారు. మా అమ్మగారు మా చిన్నతనంలోనే చనిపోవడంతో ఆయన మా గురించి ఆలోచిస్తూ మా కోసం కష్టపడి బాగా చదివించారు. ఆ క్రమంలోనే ఆయన తన సుఖాన్ని, సంతోషాలను పక్కన పెట్టారు. అందుకే మదపిచ్చి అంటున్నాను. అయితే ఒక విషయంలో మాత్రం బాధగా ఉంది. సినిమా ఇండస్ట్రీలో మేము పెద్దవాళ్ళం అని చెప్పుకునే వాళ్ళు ఇంతకంటే ఘోరంగా కామెంట్స్ చేసినప్పుడు నోరు మెదపలేదు. భార్య ఉండగానే రెండో పెళ్లి చేసుకున్న వారు మాట్లాడడం బాధాకరం. మా నాన్నని మానసికంగా దాడి చేసి చంపే కంటే ఆయనపై శారీరకంగా దాడి చేసి చంపండి, అప్పుడు అందరికీ ప్రశాంతత లభిస్తుందేమో అని ఆవేదనగా అన్నారు. ఆయన కొడుకుగా రవిబాబు ఆవేదన ఇది. చలపతిరావుకు కొడుకు రవిబాబు మరియు 2 కూతుళ్ళు. అలాగే ఈ విషయంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారని వస్తున్న వార్తల్లో నిజం లేదు.